పల్లె పండుగ కార్యక్రమాన్ని ఒకే రోజు, ఒకే తేదీలో, ఒకే నెలలో, ఒకే తేదీ, ఒకే గంటలో మొత్తం అన్ని పంచాయతీలు కూడా దాదాపు 12,000 పంచాయతీలు ఒకేసారి కూర్చుని పెట్టి ఆ కార్యక్రమాలన్నీ చేసి వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ 8,000 కిలోమీటర్ల రోడ్డు వేసిన ఘనత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఉపాధి హామీలో ఎన్ఆర్జీఎస్ 8,000 కిలోమీటర్లని రోడ్లు కూడా శాంక్షన్ చేసి ఈ రోజు మనకి ఇస్తే ఈ 2 సంవత్సరాల్లో మనం చేసుకున్నాం. ఎవరైనా మీరు ఏం చేశారని అడగడానికి వాళ్ళకి ధైర్యం గర్వం లేకుండా ఈ రోజు వాళ్ళంత ధైర్యం కూడా ఉండదు. గుండె చేసుకొని చెప్తానండి ఏం చేసినాము అంటే ఈ రోజు మనం చూపించడానికి ఇవన్నీ కూడా. అలాగే గత 5 సంవత్సరాల్లో గుంతలతోనే రోడ్లు మనం చూస్తాం. ఒక గర్భిణిని తీసుకెళ్లాలన్నా, ఒక పేషెంట్స్ ని తీసుకెళ్లాలన్నా, ఒక చిన్నపిల్లలు తీసుకెళ్లాలన్నా, ఒక స్కూల్ పిల్లలు వెళ్ళాలన్నా ఎంత పడిపోయి మోకాలు చెప్పాలో మనం చెప్పుకునే రోజుల నుంచి పూర్తిగా గుంతలు లేని రోడ్లు కూడా మనం చేసుకోవడం జరిగిందని సభాముఖంగా అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే 90% సబ్సిడీతో ఈ రోజు నిన్న లేదు మొన్న మన సాగులు నియోజకవర్గంలో మనమే ఇచ్చాం. ఎస్టీ 90% సబ్సిడీలతో పనిముట్లు, అలాగే విత్తనాలు, ఎరువులు ఇస్తున్నాం. అలాగే మిగిలిన బీసీలకి 50% సబ్సిడీతో ఇస్తున్నాం. ఇవన్నీ కూడా రాష్ట్రాల్లో రైతులకి అన్నదాత సుఖీభావ అని చెప్పడానికి అన్నదాతకి డబ్బులు ఇస్తూ, విత్తనాలు ఇస్తూ, ఎరువులు ఇస్తూ, పరికరాలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం అంటే మన కూటమి ప్రభుత్వమే అని ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం ఈ రోజు మనం. అలాగే 1 కాదు 2 కాదు ఎన్ని కార్యక్రమాలు ఈ రోజు గత 5 సంవత్సరాల్లో 12-13 సార్లు కరెంటు బిల్లులు పెంచుకుంటాను. కరెంటు బిల్లులు పెంచుకుంటూ వెళ్తుంటే మనం ఎన్నో సార్లు ధర్నాలు చేస్తాం. ధర్నాలు చేస్తే ధర్నాలు చేయనివ్వకుండా మన అవసరం చేస్తూ మనం ఎక్కడికి వెళ్ళిపోతామో అనుకుని ముందే పోలీసులు తీసుకొచ్చి మనల్ని పెట్టేవాడు. చేసిన తప్పులు ఒక్కొక్క 1 లక్షలు వేస్తున్నా మన మీద ఇష్టానుసారంగా చేసేవాడు. ఈ రోజు కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి దమ్ము ధైర్యం ముఖ్యమంత్రి అని మనం ఖచ్చితంగా చెప్పగలం. ఈ 2 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచలేస్తాయి కదా, తిరిగి కరెంటు ఛార్జీలు తగ్గాయి. మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ట్రూ ఆఫ్ ఛార్జెస్ తగ్గించడం వల్ల మన కరెంటు ఛార్జీలు కూడా తగ్గాయి. ఈ కరెంటు ఛార్జీలు తగ్గడం వల్ల సామాన్య కుటుంబాల్లో కరెంటు ఛార్జీలు పెరగలేదు అమ్మాయ అనుకుని మనందరం కూడా ఈ రోజు ఉండే పరిస్థితి వచ్చింది. అలాగే హైవే ఎవరు ఓకే మీకు నిజంగా హైవే మేమే వేసామో అనిపిస్తే మీరు మరి ఢిల్లీ వెళ్ళి ఆయన వాళ్ళతో పట్టుకుంటున్నారు. ప్రధానమంత్రి గారితో మేము కలిసి ఉన్నాం. ప్రధానమంత్రి గారితో మీరు విడిపోలేదు ఎందుకంటున్నారు. ఓకే మీరు ప్రధానమంత్రి గారితో విడిపోకపోతే ఈ రోజు కొత్తపల్లి గీత గారు పోటీ చేస్తారు. మరి మీరు ఎందుకు క్యాండిడేట్ పెట్టారు? అక్కడ మాకు సిద్ధాంతపరమైనటువంటి ఏమీ లేవు అంటున్నారు. బాగుంది. అరే కొత్తపల్లి గీత గారు మనం పెట్టుకున్నాం. మరి మీరు ఎందుకు క్యాండిడేట్ పెట్టారు అంటే అన్ని నాటకాలు, ఒక్కటి చూడదు, అన్ని అబద్ధాలు. అక్కడ ఢిల్లీ వెళ్తే నువ్వు ఎక్కడ అరెస్ట్ అయిపోతావో ఏమో, ఎక్కడ జైలుకి వెళ్ళిపోతావో అని భయపడి 24 గంటలు గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన వాళ్ళు ఎదురుపడుకునేవాడు. ఇప్పుడు కూడా అక్కడి నుంచి ఆయన కనుసూపులో ఇక్కడ వదిలిస్తున్నారు. ఇక్కడ ఏదైనా వస్తే వెంటనే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతారు. మొన్న ఎక్కడో ఎవరో చనిపోయారు. ఓకే ఒకరు చనిపోయారు, నేను కాదనట్లేదు. అయితే ఆ క్యాస్ట్ టాప్ అయితే పవన్ కళ్యాణ్ గారు చేసినట్టేనా? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతారా? నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలని అంటే ఒకరిని ఎవరిని కామెంట్ చేసినా అది ఎస్టీ సత్యాలని అవని, బీసీ చిత్యాలని, లేదా ఎస్సీ ఇంకొకరవని, లేదా ఓసీ ఇంకొకరవని, ఎవరవని ఎవరైనా ఒకరు కామెంట్ చేస్తే 3 పార్టీలు తిరగబడాల్సిన అవసరం ఉంది. 3 పార్టీలు కూడా ఖచ్చితంగా దానికి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదనుకుంటే వాళ్ళు ఎంత నీచంగా మాట్లాడతారు అంటే ఈ రోజు ఆ విషయం చెప్పాలి. నేను ఎందుకు చెప్పాలి అంటే హోంమంత్రి గారు ఏం మాట్లాడతారు? మీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ, మీ పార్టీలో ఆడవాళ్ళు కానీ, మీ పార్టీలో ఉన్న మహిళలు కానీ ఎవరు వేసుకోవాలి? అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా పెట్టుకోకుండా
చేతికి వచ్చిందన్న మేకప్ పెడతారు. ఒక ఆవిడ చూసి తండ్రి మేకప్ కష్టం పెడతారు. ఇంకో ఆవిడ దాచిన చూసి ఆఖరి ఎడ్లో పెడతారు. అలాగే వేదన చంద్రుడిని అంటే ఆడవాళ్ళని ఎంత దారుణంగా విమర్శిస్తావు అనే దానికి ఉదాహరణ. ఆడవాళ్ళ నడతని, వాళ్ళ తాలూకా శరీరాన్ని అన్నింటినీ మీరు అవమానించుకున్నట్టే. కానీ ఆ కసాయికి అంటే ఇంట్లో తల్లించేది బయట నడపండి, బయట ఎండిసి వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి అక్కడ. మనం అనుకోవాలి కదా. జేబులో ఒక పైసా లేదు. ఆ తల్లించేది బయటకు తోసేసి చిన్నాన్నే చంపించేసి కోపంతో ఏం మాట్లాడుతుంది? బుద్ధి, జ్ఞానం, సిగ్గు, లజ్జ ఉన్నవాడు మాట్లాడతారా? 6 నిజంగా చెప్పండి. ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళ కట్టుబట్టల గురించి, ఆడవాళ్ళ తాలూకా అన్న సంస్థల గురించి, ఆడవాళ్ళ తాలూకా శరీరం గురించి, ఆడవాళ్ళ తాలూకా బట్టల గురించి, వాళ్ళ మేకప్ గురించి మాట్లాడుతున్న పౌరుషాన్ని మీకు వచ్చింది అంటే ఉనికి కాపాడుకోవడానికి ఈరోజు మీరు కాపాడుకుంటూ ఉన్నారు. ఇంకా పూర్తిగా దిగజారుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళ గురించి మాట్లాడతారా? భయం గుండెను పిండేస్తోంది. ఆకలితో శరీరం సహకరించడం లేదు. అయినా చంద్రుడు ఆగలేదు. కొద్దిసేపు పరుగు, ఆయాసం వస్తే కొద్దిసేపు